పండుగ మరియు స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ నగరంలో అత్యంత వైభవంగా ఊర పండుగ అలరించిన పోతరాజుల విన్యాసాలు, పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు. నిజామాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో కేక్ కట్ చేసిన కాంగ్రెస్ నాయకులు. బోధన్ నియోజకవర్గంలో కేక్ కట్ చేసి పలు ఆలయాల్లో పూజలు చేసిన కాంగ్రెస్ నాయకులు. తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ పార్టీ వేగంగా కసరత్తు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు నరేందర్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. ప్రస్తుతం జలాశయంలోకి 27,680 క్యూసెక్కుల ఇన్ఫ్లో. నిజామాబాద్ నగరంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య సాగిన ఊర పండుగ. బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సిపి సాయి చైతన్య. సంకష్ట చతుర్దశి సందర్భంగా గణపతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు. పెద్ద ఎత్తున హాజరై స్వామివారి అనుగ్రహం పొందిన భక్తులు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన అభిమానులు, కార్యకర్తలు. రుద్రూర్ మండల కేంద్రంలో వైభవంగా బోనాల పండుగ. హాజరై బోనమెత్తిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎంపీ బీబీ పాటిల్. నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో పందిపిల్లను పాతిపెట్టి గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకున్న గిరిజనులు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక పూజలు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. సుదర్శన్ రెడ్డి ప్రస్థానం ఆదర్శప్రాయమని కొనియాడిన ఎమ్మెల్యే. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన పర్యాటకులు. ఆదివారం సెలవు దినం కావడంతో సెల్ఫీలతో సందడి చేసిన పర్యాటకులు. నిజామాబాద్ నగరంలో ఊర పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో కిల్లా గద్దెపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా గ్రామదేవతల ఊరేగింపు ఊర పండుగను నిర్వహించారు. సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో మామిడి చెక్కతో నూతనంగా తయారైన గ్రామ దేవతల విగ్రహాలను కిల్లా శారదాదేవి గద్దె వద్ద ప్రతిష్టాపన చేసి పోతరాజుల గ్రామ దేవతల పూజలు కలిసి సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో తొలి పూజలను నిర్వహించారు. అనంతరం భారీగా భక్తులు గద్దె వద్దకు వచ్చి గ్రామ దేవతలను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా సర్వసమాజ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామ దేవతల ఊరేగింపు కిల్లా నుండి మొదలై పెద్ద బజార్ గోల్ హనుమాన్ నుండి పులాంగ్ వినాయక్ నగర్ వరకు, అదేవిధంగా మెట్టు కుమార్గల్లి, దుబ్బా, వీక్లీ బజార్ మీదుగా ఎల్లమగుట్ట వరకు వివిధ ప్రాంతాలలో గ్రామ దేవతల ఊరేగింపు నిర్వహించి ప్రతిష్టాపన చేశారని తెలిపారు. ప్రశాంతంగా జరుపుకునేందుకు నగర ప్రజలకు సర్వసమాజ్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఊర పండుగ సందర్భంగా గ్రామ దేవతలకు పూజలు నిర్వహించే కిల్లా ప్రధాన గద్దె మరమ్మతులు చేయడం తాను అదృష్టంగా భావిస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారు. నిజామాబాద్ నగరంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఊర పండుగ అమ్మవార్ల ఊరేగింపుకు ముందు కిల్లా శారదాదేవి గద్దె వద్ద అమ్మవార్లు కొలువుదీరుతారు. గద్దె మరమ్మత్తు కోసం నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తన తల్లిదండ్రుల పేరుతో కొనసాగుతున్న ట్రస్ట్ సేవల ఆధ్వర్యంలో ఈ అమ్మవార్ల గద్దెను మరమ్మతులు చేయించారు. ప్రత్యేకంగా పైప్ లైన్తో క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఈసారి అమ్మవార్లను ప్రజలు 2 వరుసలుగా వెళ్లి గద్దె వద్ద దర్శించుకునే విధంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ నగరంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఊర పండుగ అమ్మవార్ల ఊరేగింపుకు ముందు కిల్లా శారదాదేవి గద్దె వద్ద అమ్మవార్లు కొలువుదీరుతారు. గద్దె మరమ్మతుల కోసం నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తన తల్లిదండ్రుల పేరుతో కొనసాగుతున్న ట్రస్ట్ సేవల ఆధ్వర్యంలో ఈ అమ్మవార్ల గద్దెకు మరమ్మతులు చేయించారు. ప్రత్యేకంగా పైప్ లైన్తో క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
ఈసారి అమ్మవార్లను పూజలు 2 వరుసలుగా వెళ్లి గద్దె వద్ద దర్శించుకునే విధంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఏర్పాట్లు చేశారు. తన చిన్నతనం నుండి ఊర పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, ఈసారి అమ్మవార్లకు సేవ చేసుకునే భాగ్యం తన కుటుంబానికి కలగడం చాలా సంతోషంగా ఉందని K6తో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తన అనుభవాలను పంచుకున్నారు. అనేక దశాబ్దాల ముందు నుండి ఇందూరు నగరంలో ఊరు పండుగ చేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ కార్యక్రమాన్ని సర్వ సమాజ్ సభ్యులు, ముఖ్యంగా పెద్దలు లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మరియు పెద్దలు అనేక మంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గంగాధర్ గారు, బంటరాజేశ్వర్ గారు మరియు అనేక మంది మునుగాపు పెద్దలు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుషు కలిగి ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో సుదర్శన్ రెడ్డి ప్రస్థానం ఎంతో ఆదర్శప్రాయమైందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవ, ప్రజలతో మమేకమైన పనిచేసే తీరుతో ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ఆయన సేవలు మరింత విస్తరించాలని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, మానాల మోహన్ రెడ్డి, తాహిర్ బిన్ హమ్దాన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో అభిమానులు, కాంగ్రెస్ నాయకులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎన్టీఆర్ చౌక్, కోర్ట్ చౌరస్తా, పులాంగ్, వినాయక్ నగర్, శివాజీ నగర్ చౌరస్తా, బోధన్ రోడ్, కంటేశ్వర్, బోధన్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సుదర్శన్ రెడ్డి రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని వారు కోరుకున్నారు. ఊర పండుగ అంటేనే సరికి ఉన్న విశిష్టత, సరి పంపకాలపై K6 అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. ఈ విశిష్టత, ఈ సరి కోసము భక్తులందరూ కూడా పోటీ పడుతూ ఉంటారు. ఎక్కడైతే గాజులపేట వద్ద వివేకానంద విగ్రహం వద్ద మొదలైన ఈ యొక్క సరి, ఇది 2వ పాయింట్. ఈ సార్గమ్మ వద్ద జరుగుతున్న ఈ 2వ పాయింట్ వద్ద కూడా జనాలందరూ కూడా పోటీ పడుతూ ఉంటారు. ఇక్కడ నుంచి కూడా వివిధ కుల సంఘాలకు ఈ సరి పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఈ సరి కోసము జనాలందరూ కూడా పోటీ పడుతూ ఉంటారు. ఈ సరి ప్రజలపైన, పశువులపైన పడితే ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి అనారోగ్యాలు తలగకుండా సుఖశాంతులతో అమ్మవారు కాపాడుతుందని భక్తుల విశ్వాసం. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, K6 న్యూస్. నిజామాబాద్ నగరంలో జరిగిన ఊర పండుగ వేడుకల్లో పుట్టిన పసిపిల్లల నుండి 90 ఏళ్ల వృద్ధుల వరకు పాల్గొని అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ నగరంలో గ్రామదేవతల ఊరేగింపు, ఊర పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో సీనియర్ సిటిజన్లతో పాటు జూనియర్లు పాల్గొని అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. గాజుల్పేట్కు చెందిన పలువురు సీనియర్ సిటిజన్లను K6 పలకరించింది. గ్రామదేవతల ఊరేగింపు, ఊర పండుగ గురించి తెలపాలని కోరగా లింగం, లక్ష్మయ్యలు భావోద్వేగానికి లోనయ్యారు. బాగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అమ్మవారి దయ బాగున్నది, మీ అందరి మీద బాగుండాలి. అలాగే మరో వృద్ధురాలిని పలకరించగా 90 ఏళ్ల వయసులో కూడా తాను గ్రామదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకునేందుకు 4 తరాల కుటుంబ సభ్యులతో వచ్చినట్లు తెలిపారు. మన్మరాడికి బిడ్డలు నాకు ఆటకుంటే 2 పోయింది. 4 నలుగురికి ఎంతమంది పిల్లలు? మనిషికి 2, 3. ఏం పేరు నీ పేరు? ఏ ఊరు మీది? ఈయనే నిజంగా. ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఉండే కానీ ఇక్కడ అమ్మేసి అక్కడ ఉంది. ఎక్కడ? ఆకరా పాపయ్య, సాయినగర్ పోయిరా. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? అందరు పెళ్లి చేసావా? అందరూ అయినాయి, అందరికి పిల్లలు అయింది. ఇదిలా ఉండగా వినాయక్ నగర్ వద్ద అమెరికాలో జన్మించిన 2.5 ఏళ్ల చిన్నారి గోపు నిర్వికార తొలిసారిగా తన తల్లి మానస, నానమ్మ, అమ్మమ్మలతో పాటు స్నేహితుల దినోత్సవం సందర్భంగా బుల్లి స్నేహితులతో కలిసి ఊర పండుగలో పాల్గొన్నట్లు వారు తెలిపారు. ఏం మొక్కినావు? ఎవరెవరు వచ్చారు?
ముత్త సంది నడుస్తున్నది. అప్పుడు ఎట్లకు గాలి పోసి చచ్చిపోతుండే, మనుషులకు ఇట్లా పోషం పోయి చచ్చిపోతుండ్రి. కాబట్టి ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి చేస్తున్నాం ఈ దేవుళ్ళకు. ఇప్పుడు అందరం మంచిగా ఉన్నాం, కాలం కూడా మంచిగా అవుతుంది, మనకు పంటలు కూడా మంచిగా పండుతున్నాయి. నిజామాబాద్ నగరంలో జరిగిన ఊర పండుగ వేడుకలలో నగర ప్రముఖులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్లో జరిగిన ఊర పండుగ వేడుకల్లో నిజామాబాద్ నగరానికి చెందిన అన్ని పార్టీల నాయకులు ప్రముఖులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో పాటు బీజేపీ కార్పొరేటర్లు నాయకులు అమ్మవార్లను దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గ్రామ దేవతలను దర్శించుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, మేయర్ ఉమారాణి గ్రామ దేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి రామకృష్ణ, నరాల రత్నాకర్, మాజీ మేయర్ సంజయ్, బంటు బలరాం, బీజేపీ బీఆర్ఎస్ నాయకులు నవీన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సెలవు దినాన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పర్యాటకులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో మెండోరా మండలంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలతో ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు చేరడంతో జలాశయం ప్రకృతి అందలతో కనువిందు చేస్తుండగా జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి సందర్శకులు పెద్ద ఎత్తున వచ్చి సందడి చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వచ్చిన పర్యాటకులు ప్రాజెక్టు పరిసరాల్లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఫోటోలు, సెల్ఫీలు దిగారు. చిన్నారులు, యువత ఉత్సాహంగా గడుపుతుండగా ఆదివారం రోజంతా ప్రాజెక్టు ప్రాంతం సందర్శకులతో కలకలలాడింది. పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు, ప్రాజెక్టు భద్రతా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించారు. ఎవరూ డ్యాం దిగువ ప్రాంతాలకు వెళ్లకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా సందర్శకులను అప్రమత్తం చేశారు. అధికారులు పర్యాటకులను భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, సెల్ఫీల కోసం ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని, భద్రతా సిబ్బంది సూచనలను అనుకరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆదివారం పర్యాటకుల సందడితో పండుగ వాతావరణాన్ని తలపించింది. నిజామాబాద్ నగరంలో శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ మార్గంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర కన్వెన్షన్ ఎస్వీసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి నూతన గృహం వద్ద ఆయన జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 200 మంది భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం చేశారు. సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని ఆ భగవంతుని వేడుకున్నట్లు ఎస్వీసీ నిర్వాహకులు తెలిపారు. ఎంచా గ్రామంలోని ఓం ఆదిశక్తియేంద్ర స్వామి వారి ఆలయంలో వేదోక్త హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నవిపేట మండలంలోని ఎంచా గ్రామంలో ఓం ఆదిశక్తియేంద్ర స్వామి వారి ఆలయంలో వేదోక్త హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఓం ఆదిశక్తియేంద్ర స్వామి బోధించిన గురుమార్గాన్ని, సన్మార్గాన్ని, భావన, భక్తి అనే దివ్య సందేశాన్ని ప్రతి శిష్యుని జీవితంలో ఆచరింపజేయాలనే మహోన్నత సంకల్పంతో వారి అత్యంత ప్రియ శిష్యులు జ్ఞానశక్తియేంద్ర స్వామి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గురు పౌర్ణమి మహోత్సవానికి తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సహా విచ్చేసి గురుదేవుల దివ్య ఆశీస్సులు పొందాల్సిందిగా వారు కోరారు. ఈ సందర్భంగా వేదోక్త హోమం నిర్వహించి గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీ దాదన్న గారి విఠలరావు ఓం స్వర్ణకమల లక్ష్మీ అమ్మవారికి పూలమాల వేసి శాలువాతో సత్కరించి గురువును ఎంచగ్రామ విశిష్టతను వివరించారు. వేల్పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, నిజామాబాద్ జిల్లా అధికార ప్రతినిధి గడ్డం నర్సారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగిందని అన్నారు. జిల్లా సీనియర్ నాయకులు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, వాడి గ్రామ కాంగ్రెస్ నాయకులు, ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వేల్పూర్ మండల అధ్యక్షుడు రంగు అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో మండల పార్టీ కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రంగు అనిల్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని, ఈ సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజాక్షేత్రంలో వారి సేవలు చేయాలని కోరుకుంటున్నామని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు స్వీట్లు పంపిణీ చేసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన గ్రామశాఖ అధ్యక్షులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు. 5 స్టార్ హోటల్ తరహాలో నిజామాబాద్ నగరంలోని వంశీ హోటల్ను సుందరీకరించి విహానా ఇంటర్నేషనల్
హోటల్గా రేపు ప్రారంభించనున్నామని యజమాని కైలాష్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల ఓ హోటల్లో 5 స్టార్ హోటల్ తరహాలో విహానా హోటల్ను ప్రారంభించనున్నామని యజమాని కైలాష్ గౌడ్ తెలిపారు. ఈ హోటల్ 5 స్టార్ హోటల్ తరహాలో అన్ని వసతులు కల్పించనున్నామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ హోటల్ను ఆదరించాలని కోరారు. నిజామాబాద్కి కొత్త హంగులతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో లగ్జరియస్ రూమ్స్ అండ్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్, నాన్ వెజ్ రెస్టారెంట్ విత్ లైవ్ కిచెన్ అన్నీ కూడా ఈరోజు ఓపెనింగ్ చేశాము. మీరు అందరూ కూడా వచ్చి మా ఆతిథ్యంని స్వీకరించండి. మీరు ఫీల్ కాండి హౌ ద రూమ్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్ ఇన్ అవర్ వంశీ ఇంటర్నేషనల్. అండ్ మీరు కిట్టి పార్టీస్ కానీ, మ్యారేజెస్ కానీ, రిసెప్షన్స్ కానీ మా హోటల్లో ఒక 5 బ్యాంకెట్లు ఉన్నాయండి. మీరు అన్ని పార్టీస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ భవన్ నందు బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ మరియు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, మేయర్ ఉమారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజలే తన కుటుంబంగా ముందుకు వెళ్లే వ్యక్తిత్వం కలవారని, అభివృద్ధి తన లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు సలహాదారులుగా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సాగు, తాగునీటి రంగంలో ఆవిష్కరణలు చేశారని, అలీసాగర్ గుత్పా ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరు అందించారని, విద్యా వైద్య రంగంలో మెడికల్ కాలేజీలకు కృషి చేశారన్నారు. సుదర్శన్ రెడ్డి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు శరత్, రత్నాకర్ గౌడ్, కోశాధికారి భక్తవత్సలం, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, మైనార్టీ నాయకులు జావీద్ అక్రమ్, రాష్ట్ర నాయకులు రామర్తి గోపి, కార్పొరేటర్లు, జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 77వ సంవత్సరం జన్మదినం జరుపుకుంటున్న ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి సార్ గారు అలాగే నిండు 100 ఏళ్ళు పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ వారు నిజామాబాద్కి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రభుత్వ దవాఖానా కానీ, అలాగే మన ఈ ఎత్తిపోతల పథకంలో ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రతి పల్లెటూరులో పంటలకు సాగునీరు అందించే విధంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని, ఎన్నెన్నో ఉండాలని కోరుకుంటూ ఆయన శుభాకాంక్షలు. నిజామాబాద్ నగరంలో ఊర పండుగలో పోతరాజుల ఆటపాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. నిజామాబాద్ నగరంలో ఊర పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవార్ల ఊరేగింపు వేడుకల్లో పోతరాజుల విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కిల్లా అమ్మవార్ల గద్దె వద్ద పోతరాజుల నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా K6తో మాట్లాడుతూ తాత ముత్తాతల నుండి ఈ గ్రామ దేవతల ఊరేగింపు ఊర పండుగ జరుగుతుందని, ఈ వేడుకల్లో తాము పోతరాజుల వేషాలతో అమ్మవార్ల ఊరేగింపులో పాల్గొని భక్తులకు ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉందని పోతరాజులు K6తో తెలిపారు. నిజామాబాద్ నగరంలో జరిగిన గ్రామ దేవతల ఊరేగింపు వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, శిల్పరాజు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో జరిగిన ఊర పండుగ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు, నగర అధ్యక్షులు శిల్పరాజు ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి ఊరేగింపులో పాల్గొని ప్రజలకు ఊర పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏటా నిర్వహించే ఈ ఊర పండుగలో పాల్గొని అమ్మవార్లను వేడుకుంటామని శిల్పరాజు తెలిపారు. ఈ పండుగ 140-150 సంవత్సరం చేస్తుందని తెలుసు. అయితే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్షాకాలం రాగానే అంటువ్యాధులు ప్రబలుతుంటాయి కాబట్టి గ్రామ దేవతలకు అన్నిటికీ పూజలు చేసి ఇలాంటి అంటువ్యాధులు జరగద్దు, కలగద్దు, పిల్లలకు హ్యాపీగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. నిజామాబాద్ నగరంలో గత కొన్ని సంవత్సరాలుగా ఊర పండుగలో పాల్గొనే భక్తులకు నకాష్ యువజన సేవా సమితి సేవ చేస్తున్నారు. నిజామాబాద్లో జరిగే ఊర పండుగలో వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. అమ్మవార్ల ఊరేగింపులో పాల్గొనే భక్తుల కోసం ప్రతి ఏట మాదిరిగా ఈసారి కూడా నకాష్ యువజన సేవా సమితి ఆధ్వర్యంలో వచ్చే భక్తులకు చల్లని మినరల్ వాటర్ సరఫరా చేశారు. ప్రతి ఏటా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిజామాబాద్ నగరంలో ఊర పండుగ శాంతియుతంగా జరిగిందని సిపి సాయి చైతన్య నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సిపి సాయి చైతన్య బందోబస్తును పర్యవేక్షించారు.
పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియను సిపి సాయి చైతన్య క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఊరేగింపు నిర్వహించిన ప్రధాన ప్రాంతాలు, రద్దీ కూడలు, ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలను సందర్శించి పోలీసు అధికారులు సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రతి సున్నిత ప్రాంతంలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. బందోబస్తును పకడ్బందీగా ఏర్పాటు చేశారు. సర్వ సమాజ్ కమిటీ సభ్యులతో పలుమార్లు సమావేశాలు జరిపి విగ్రహాల ఊరేగింపుతో పాటు సరి ఈ 2 ఘట్టాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సరిపూజలు పంపిణీ వద్ద ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రత్యేక టాటా ఏసీ వాహనాలలో సరి పంపిణీ చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గోల్ హనుమాన్ వద్ద స్వయంగా సిపి సాయి చైతన్య అమ్మవార్ల ఊరేగింపులో పాల్గొని బందోబస్తును పర్యవేక్షించారు. అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య K6తో మాట్లాడుతూ ప్రజలు అంతా కలిసి శాంతియుతంగా ఊర పండుగను నిర్వహించుకున్నందుకు సర్వ సమాజ్ కమిటీకి, ప్రజలకు సిపి సాయి చైతన్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ సిసిఆర్బి సిసిఎస్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, గురునాయుడు, శ్రీశైలం ట్రాఫిక్ సిఐ శ్రీప్రసాద్, టౌన్ సిఐ శ్రీ శ్రీనివాసరాజ్, సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్, ఎస్హెచ్ఓ రఘుపతి, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరికీ సంప్రదాయ ఊర పండుగ శుభాకాంక్షలు. అయితే ఇవాళ మన సంప్రదాయం ప్రకారంగానే కిలా చౌరస్తా దగ్గర నుంచి అన్ని విగ్రహాలు బయలుదేరడం జరిగినాయి. తర్వాత డిఫరెంట్ విగ్రహాలు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళే వాటిని కూడా డివైడ్ అయినాయి. కొన్ని చోట్ల మన సరి గురించి ఇంతకుముందు ఎప్పుడూ హడావిడి ఉంటుంది. దానికి కూడా ప్రత్యేకమైన ఏసీపీ నిజామాబాద్ ఆధ్వర్యంలో సపరేట్ బందోబస్తు చేయడము, ఆఫీసర్ ఏసీపీ నిజామాబాద్ ఆధ్వర్యంలో బందోబస్తు చేసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్తున్నారు. మనం ఇక్కడ సరి అనేది లేదా మన ఊర పండుగ అనేది ఎటువంటి రోగాలు అవన్నీ రాకుండా మనం అంతా భగవంతు దేవతల్ని గ్రామ దేవతలను ప్రార్థిస్తాం. అట్లానే దేవుణ్ణి ఇప్పుడు వచ్చే కాలంలో కానీ ఎటువంటి మన నిజామాబాద్ ప్రజలకు ఎటువంటి అనారోగ్యాలు లేకుండా అందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కమ్మర్పల్లి మోర్తాడ్లలోని వరద కాలువ తిమ్మాపూర్ బ్రిడ్జ్ వద్ద రివర్స్ పంపింగ్ ద్వారా నీరు ఎదురెక్కి పారుతున్న దృశ్యాన్ని చూసి రైతాంగం తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తోందని కమ్మర్పల్లి అధ్యక్షులు రేగుంట దేవేందర్ అన్నారు. ఆదివారం మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పుల్ బీఆర్ఎస్ నాయకులు, రైతులంతా కలిసి కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి పూలతో కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించి నిధులు నియామకాలతో పాటు నీళ్ల సమస్యను పరిష్కరించడానికి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును తలపెట్టారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి ఇక్కడి రైతాంగ బాధలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగానే అధికారులతో సర్వే చేయించి రివర్స్ పంపింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీనివల్ల ఏడాది పొడుగునా వరద కాలువ నిండుగా ఉండింది. దీనివల్ల మెట్పల్లి, వెమ్లవాడ, జగిత్యాల, బాల్కొండ పరిధిలోని రైతులు లిఫ్ట్ మోటార్లు పెట్టుకుని రబీ, ఖరీఫ్ 2 పంటలకు పుష్కలంగా నీరు వాడుకోగలిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం కూలిపోయింది, మోటార్లు కాలిపోయాయి అంటూ రివర్స్ పంపింగ్ చేయకుండా వరద కాలువను ఎండబెట్టారు. గత 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ నాయకులు చేసిన దుష్ప్రచారానికి ఇవాళ వరద కాలువలో పారుతున్న ఈ నీళ్లే చెంపపెట్టు అని అన్నారు. ఉమ్మడి పాలనలో వరద కాలువల గ్రామానికి 1 అడుగు తూము మాత్రమే ఇస్తే తెలంగాణ వచ్చాక కేసీఆర్ మార్గదర్శకత్వంలో 3 నుండి 4 ఫీట్ల పెద్ద తూములు ఏర్పాటు చేసి వారం రోజుల్లో చెరువులు నిండేలా చేశామని గుర్తు చేశారు. వరద కాలువకు నీళ్లు ఎదురేకుతున్న ఈ సందర్భంగా వరద కాలువ తూములను తెరిచి వరద కాలువ ఆయకట్టు గ్రామాల చెరువులు తక్షణమే నింపాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రైతాంగ సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఆయకట్టు రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్లు బద్దం అశోక్, హనుమంత్ రెడ్డి, కమ్మర్పల్లి మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, మాజీ ఎంపీటీసీ అశోక్, సంత నడిపి రాజేశ్వర్, ప్రభుదాస్, దోన్కల్ గంగారెడ్డి, పిప్పర అనిల్, ఆవారి మురళి, రఘు, రైతులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ మండల కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సుదర్శన్ రెడ్డి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కోరుతూ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ చైర్మన్ బొదిరేస్వామి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సుదర్శన్ రెడ్డి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీర్కూర్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం భవనం నుంచి ఆదివారం బోనాల పండుగ సంబరాలు అత్యంత ఘనంగా, కోలాహలంగా నిర్వహించారు.
ఆషాఢ మాసం శ్రావణ మాస ఉత్సవాలలో భాగంగా మున్నూరు కాపు సంఘ సభ్యులందరూ కలిసి అమ్మవారికి సమర్పించే బోనాలతో ఊరేగింపుగా బయలుదేరారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో తలపై బోనాలు ధరించి మంగళహారతులు పడుతూ గ్రామ వీధుల గుండా ప్రదర్శనగా వెళ్లడం విశేషంగా నిలిచింది. డప్పు చప్పులు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు మధ్య బీర్కూర్ వీధులన్నీ అమ్మవారి నామస్మరణతో మారుమోగాయి. ఈ వైభవ సమారోహంలో బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు గ్రామానికి ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో పాడి పంటలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ సభ్యులు, ప్రతినిధులు, పెద్దలు, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చివరగా అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సంఘ సభ్యులు అందరూ ఒకటే ఐక్యతతో ఈ వేడుకలను జరపడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని బోధన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చక్రేశ్వర శివాలయంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు, ప్రజాసేవలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే అంబేద్కర్ చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో పాటు స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పలువురు యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తూము పద్మ, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్లు మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నానని తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు ఎదిగి మరిన్ని పదవులను అధిరోహించాలని కోరుకున్నారు. రాబోయే మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవిని అందిపుచ్చుకోవాలని భగవంతుని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వేల్పూర్ మండలంలోని లక్కోరా గ్రామంలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని లక్కోరా గ్రామంలో గ్రామ దేవతలకు బట్టు సంఘం, గ్రామస్తులు, మహిళలు గ్రామంలోని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలతో నైవేద్యాలు సమర్పించారు. వర్షాలు సకాలంలో కురవాలని, గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉంటూ పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ డప్పు వాయిద్యాలు, డీజే పాటలతో, గొడుగులతో లక్కోరా గ్రామంలోని ఇంటికొకరు మహిళలు బోనాలతో వచ్చి గ్రామంలోని నలుమూలల ఉన్న గ్రామ దేవతలకు బోనాలు, నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ గంగపుత్ర రిటైర్డ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉట్నూరు సుభాష్, గ్రామ సర్పంచ్ దాసరి అపర్ణారాజు, వేల్పూర్ సొసైటీ వైస్ చైర్మన్ భైరి శ్రీధర్, ఉప సర్పంచ్ ఆత్మారాం, హెడ్ కానిస్టేబుల్ చాదల మనోహర్ రావు, సంఘ సభ్యులు బట్టు నరేందర్, బట్టు శంకర్, బట్టు జంగమయ్య, బట్టు లక్ష్మణ్, మాడవేడి ప్రదీప్ కుమార్, బట్టు సాయన్న, బుజ్జి, రామకృష్ణ, మండల సాయిలు, ఆర్ఎన్బి సాయిలు, మిట్టపల్లి సాయిలు, మిట్టపల్లి చిన్న సాయిలు, గ్రామ ప్రజలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కార్స్ 10వ వార్షికోత్సవం సందర్భంగా 2 రోజుల కార్ల కొనుగోలు అమ్మకాల మేళా ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కార్స్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 2 రోజుల పాటు కార్ల కొనుగోలు అమ్మకాల మేళా నిర్వహిస్తున్నారు. మేళా మొదటి రోజున భారీ సంఖ్యలో ప్రజలు హాజరై కార్లను కొనుగోలు చేయడంతో పాటు తమ కార్లను విక్రయించారు. ఈ సందర్భంగా తెలంగాణ కార్స్ యజమాని అజీం మాట్లాడుతూ ఈ మేళా సోమవారం సాయంత్రం వరకు కొనసాగుతుందని తెలిపారు. కారు కొనుగోలు చేయాలనుకునే వారు హైదరాబాద్ రోడ్, బోర్ గ్రామం, మారుతి షోరూం పక్కన ఉన్న తెలంగాణ కార్స్ వద్దకు రావచ్చని చెప్పారు. ఇక్కడ కార్ల ధరలు 50,000 నుంచి ప్రారంభమవుతున్నాయని, అలాగే ఈఎంఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని తెలిపారు. మొదటి రోజున నాందేడ్, వరంగల్, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాలోని ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి కార్లను కొనుగోలు చేశారు. 2వ రోజున కూడా భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రఫీక్తో పాటు తెలంగాణ కార్స్ బృందం సభ్యులు పాల్గొన్నారు. तेलंगाना कार्स की 10th एनिवर्सरी की खुशी में हम लोगों ने कार मेला ऑर्गेनाइज किया था। आज बहुत अच्छा रिस्पांस आया, काफ़ी सारे कस्टमर्स बहुत दूर से आए थे, नांदेड़, हैदराबाद, वरंगल, खम्मम, कामारेड्डी। और जिनको भी कार लेना है कल मंडे के दिन और एक दिन कार मेला चलेगा। जितने भी सारे कस्टमर हैं उनका तहे दिल से शुक्र अदा करता हूँ। तेलंगाना कार का एड्रेस है पी बोरगांव, हैदराबाद रोड, నిజామాబాద్. నిజామాబాద్ నగరంలోని వాసవి క్లబ్లో స్నేహితుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్నేహం గొప్పతనం తెలిపి ఆనందంగా గడిపారు. నిజామాబాద్ నగరంలోని వాసవి క్లబ్లో వాసవి క్లబ్ ఇందూర్ పోర్ట్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవియన్స్ పెద్దలు పాల్గొని మాట్లాడుతూ ఈ లోకం స్నేహం కంటే ఎక్కువ ఏదీ లేదని, రక్త సంబంధం లేకున్నా మనుషులతో ఏర్పడిన అందమైన అనుబంధమే స్నేహమని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డికి ట్రెసా ఉద్యోగ సంఘం నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఆయన నివాసంలో ట్రెజా ఉద్యోగ సంఘం నాయకులు రమణారెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు సుదర్శన్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని రైల్వే గేట్ ప్రాంతంలో పందిపిల్లను పాతిపెట్టి గ్రామ దేవతలకు గిరిజనులు పూజలు చేశారు. ప్రజలందరూ బాగుండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని వారు కోరుకున్నారు. నిజామాబాద్ నగరంలోని రైల్వే గేట్ ప్రాంతంలో ఊర పండుగ సందర్భంగా పశుపక్షాదులు, జీవరాశులు, సమస్త ప్రజలు అన్ని విధాల సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ పందిపిల్లను రైల్వే గేట్ దగ్గర పాతిపెట్టి దానిపై నుండి గ్రామ దేవతలను ఊరేగించడం, సకాలంలో వర్షాలు పడాలని, కరువు కాటకాలు క్షేమాలు లేకుండా రాజ్యం చల్లగా ఉండాలని గ్రామంలో ఉన్నటువంటి దేవతలకు ప్రార్థనలు జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎరుకల గిరిజన హక్కుల పోరాట సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోనేరు సాయి కుమార్, కోనేరు సుబ్బయ్య, కోనేరు సాయిలు, కోనేరు ఎర్రయ్య, కోనేరు సాయిలు, పూజారి దేవయ్య, కోనేరు ఈశ్వర్, పూతడి వీరప్ప, కోనేరు గంగారాం, కోనేరు నవీన్ కుమార్, కోనేరు బాబురావు, కోనేరు కిట్టప్ప తదితరులు పాల్గొన్నారు. గ్రామ దేవతలని పూజించడమే ఈ యొక్క ఊరవండుగ ముఖ్య ఉద్దేశము. ఇది ఊరవండుగ నిజామాబాద్లో కొన్ని సంవత్సరాల నుంచి తరతరాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క సాంప్రదాయము. ఈ యొక్క సాంప్రదాయాన్ని నిజామాబాద్ పట్టణ ప్రజలు చాలా ఘనంగా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ముఖ్యంగా పంటలు, ముఖ్యంగా వర్షాలు. నిజామాబాద్ నగరంలోని గణపతి ఆలయాల్లో సంకష్ట చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి అనుగ్రహం పొందారు. నిజామాబాద్ నగరంలోని సార్వజనిక్ గణేష్ ఆలయంలో, ఎన్టీఆర్ చౌక్ గణేష్ ఆలయంలో సంకష్ట చతుర్థి సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సార్వజనిక్ గణేష్ ఆలయంలో ప్రధాన అర్చకులు పశుపతి శర్మ, శుభం కరోతి ఆలయంలో అర్చనలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి అనుగ్రహం పొందారు. వినాయక్ నగర్ పాటిగల్లి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఊర పండుగ నిర్వహించారు. నగరంలో ఊర పండుగ వేడుకలు మున్నూరు కాపు వినాయక్ నగర్ పాటిగల్లి సంఘ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. బ్యాండ్ మేళాలతో సంఘ సభ్యులంతా కలిసి అమ్మవార్ల ఊరేగింపులో పాల్గొన్నారు. సారమ్మ తల్లి వద్ద సరి పంపకాలు నిర్వహించి సరితో పాటు 5 చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ, మహాలక్ష్మి అమ్మ, రాట్నం, ఉయ్యాల ఊరేగింపును డప్పు వాయిద్యాలతో తీసుకువచ్చారు. మొదట 5 చేతుల పోచమ్మ తల్లి విగ్రహాన్ని 5 చుట్లు ప్రదక్షిణలు నిర్వహించిన అనంతరం అమ్మవార్లను గద్దెలపై ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా కుల సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా అమ్మవార్లను వేడుకోవడం వల్ల తమ వ్యవసాయ పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్మకం అన్నారు. ఊరవండుగ పెద్ద సంఖ్యలో యువకులు కానీ కుల సంఘ పెద్దలు అందరూ తరలివస్తున్నారు. ఈ ఊరవండుగ మన కిల్ల చౌరస్తా నుండి సారాలమ్మ 5 చేతుల పోషవ, 5 చేతుల పోషవ నుండి మత్తడి పోషవ నుండి మహాలక్ష్మి దాకా ఊరేగింపు జరుగుతున్నది. నిజామాబాద్ ప్రజలు ఊరవండుగను ఒక ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలు ఆరుగాలతో పాడి పండుగ సుఖ సంతోషంగా ఉండాలని ఈ పండుగ జరుగుతుంది. ఈ పండుగ ఈరోజు మన గాజులపేట నుండి మొదలయ్యి సారగాలమ్మ శ్రీరామ్ సాగర్ కు వరద కొనసాగుతోంది. మహారాష్ట్రలో స్థానికంగా కురిసిన వర్షాలతో ప్రస్తుతం జలాశయంలోకి 27,680 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. శ్రీరామ్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులకు కాగా ప్రస్తుతం 1,074.30 అడుగులు చేరింది. గతేడాది ఇదే సమయంలో జలాశయంలో 38.9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ఏడాది వర్షాలు ఆలస్యం పడడంతో నీటి మట్టం తక్కువగా ఉంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయంలో నీటి మట్టం పెరగడంతో పాటు వరద కొనసాగుతుండటంతో అధికారులు కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్లు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్లు వదులుతున్నారు. రానున్న రోజుల్లో భారీ వరద వస్తే ప్రాజెక్ట్ నిండుతుంది. ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబర్లో జలాశయానికి భారీ వరద వస్తుంది. ప్రస్తుతం వరద కొనసాగుతుండటంతో ఆయకట్టు రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. అన్ని కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా బోధన్ గ్రంథాలయంలో సబ్ కలెక్టర్, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఆధ్వర్యంలో బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని బోధన్ శాఖ గ్రంథాలయంలో హరితోత్సవం మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పరిసరాలను పచ్చదనంతో ఉంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మాశరత్ రెడ్డి, మాజీ ప్రెసిడెంట్ పాషా, మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, పిసిసి డెలిగేట్ గంగాశంకర్, కౌన్సిలర్లు, మండల యువజన అధ్యక్షుడు తలారి నవీన్, గ్రంథాలయ పాఠకులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి కేక్ను ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ పద్మా శరత్ రెడ్డి మరియు పార్టీ నాయకుల సమక్షంలో ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు.
అనంతరం బోధన్ ఆర్డీఓ విజయలక్ష్మి గ్రంథాలయంలోని వార్తాపత్రికల విభాగం, పుస్తకాల విభాగం మరియు కంప్యూటర్ విభాగాన్ని సందర్శించారు. గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు మరియు నిర్వహణ తీరుపై ఆమె పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. పోచంపాడ్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మెండోరా మండలంలోని పోచంపాడ్ గ్రామంలో వెలిసిన శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో ఆదివారం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం 3వ ఆదివారం కావడంతో గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు మోసుకొని ఆలయానికి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడింది. భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకొని కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, గ్రామాభివృద్ధి కలగాలని ప్రార్థించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసి పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం అనేక మంది భక్తులు ఆలయ పరిసరాల్లోనే వంటలు చేసుకుని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సామూహికంగా భోజనాలు చేసి ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుకున్నారు. భక్తుల రాకపోకలతో పోచంపాడ్ గ్రామం ఆదివారం రోజంతా భక్తి పారవశ్యంతో సందడిగా మారింది. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులు బోనాలు ఎత్తుకొని మహాలక్ష్మీదేవి ఆలయానికి బోనాలను ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పచ్చగా ఉండాలని, గ్రామస్తులు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్తో పాటు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ చంద్రశేఖర్ నాయకులు పాల్గొన్నారు. నందిపేట్ మండల కేంద్రంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సోమవారం నిర్వహిస్తున్నట్లు ఏడీఈ అశోక్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కేంద్రంలో సోమవారం ఈ నెల 3వ తేదీన 33/11 kV సబ్స్టేషన్ వద్ద విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేసినట్లు నందిపేట ఏడీఈ ఎం అశోక్ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు వారికి సంబంధించిన విద్యుత్ సమస్యలు ఏవైనా ఉంటే ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఏడీఈ అశోక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నవీపేట కాంగ్రెస్ యూత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ హోప్ హాస్పిటల్ వైద్యుల బృందంతో స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఉచిత హెల్త్ క్యాంప్ ప్రారంభించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో వైద్య పరీక్షలు నిర్వహించుకోగా వారికి ఉచితంగా మందులను అందజేశారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీర్కూర్లో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చెక్ డ్యాం నిధులు మంజూరయ్యాయని బారాసా నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మంజీరా నదిలో చెక్ డ్యాం నిర్మాణం కోసం 2021లో అప్పటి గులాబీ నేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 29 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. శాసనసభాపతి హోదాలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఈ చెక్ డ్యాం నిర్మాణం పనులకు 2021లో శ్రీకారం చుట్టారు. 6 ఏళ్ల తర్వాత ఈ చెక్ డ్యాం నిర్మాణ పనులు పూర్తిగా అవడంతో నిండుకుండలా పొంగి పొర్లుతుంది. బారాసా గ్రామ సర్పంచ్ ధర్మతేజ ఆధ్వర్యంలో బారాసా నాయకులు బీర్కూర్ నుండి భారీగా బైక్ ర్యాలీ బయలుదేరి ఈ సందర్భంగా బారాసా నాయకులు గ్రామ సర్పంచ్ ధర్మతేజ నాయకులతో కలిసి చెక్ డ్యాం వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి పూలు సమర్పించారు. రాష్ట్రంలో అభివృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులకు ఇబ్బంది లేకుండా పాడి పంటలు అభివృద్ధిగా పండాలని, ప్రజలకు సుఖశాంతులతో జీవించాలని బీర్కూర్ సర్పంచ్ ధర్మతేజ అన్నారు. బ్రిడ్జి పైన కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం బారాసా నాయకులు రైతులతో కలిసి చేశారు. ఈ కార్యక్రమంలో బారాసా సీనియర్ నాయకులు జుబేర్, ఎలమంచి శ్రీనివాసరావు, అంజిరెడ్డి, నార్ల రత్నకుమార్ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాల్కొండలో సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలో ఆదివారం ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చాట్ల నర్సయ్య, ప్రధాన కార్యదర్శి యూనుస్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ మజారుద్దీన్, ఇమ్రాన్, అన్వర్, రవి, పద్మారావు, రాజేందర్, మల్లేష్, సాయన్న తదితరులు పాల్గొన్నారు. హున్సాలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం హున్సా గ్రామంలో బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవి, ఏఎంసీ చైర్మన్ చీలశంకర్, సర్పంచ్ శివకుమార్ ఆధ్వర్యంలో సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీలు, కటౌట్లకు దుబారా ఖర్చులు చేయకుండా ఏఎంసీ చైర్మన్ చీలశంకర్ తన సొంత ఖర్చులతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. తమ నాయకుడికి విద్యార్థులన్నా, రైతులన్నా ఎనలేని ప్రేమని, ఈ సేవా కార్యక్రమం ఆయనకు నిజమైన ఆనందాన్ని ఇస్తుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కాజాపూర్ గ్రామంలో యూత్ కాంగ్రెస్ నాయకులు అశోక్, అనిల్ ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు నోట్ పుస్తకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో ఉండాలని,
జరగాలని భగవంతుని మనసారా కోరుకుంటున్నారని తెలిపారు. నగరంలో పాలిటెక్నిక్ మైదానంలో గోర్ బంజారా సేవాలాల్ మహారాజ్ తీజ్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది. నగరంలో పాలిటెక్నిక్ మైదానంలో గోర్ బంజారా సేవాలాల్ మహారాజ్ తీజ్ ఉత్సవాలు ఈ గోర్ బంజారా పండుగను ఆహ్వానిస్తూ బంజారా యువతులు, మహిళలు, సంఘ సభ్యులు అందరూ కలిసి పాలిటెక్నిక్ మైదానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలచే నీళ్లు తీసుకుని వచ్చి గోధుమలు నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత వచ్చిన మొలకలకు పూజలు చేస్తూ 9 రోజుల పాటు ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఎలాంటి అంటురోగాలు ప్రజలను కలగకుండా, వర్షాలు బాగా పండి పంటలు బాగా పండి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బోర్బండార్ శీతల్ తీజ్ పండుగ కార్యక్రమం 9 రోజుల పాటు కొనసాగుతుందని బంజారా సంఘ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐడీసీఎం చైర్మన్ తారాచంద్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి సేవాలాల్ మహారాజ్ భవానీ మాతకు కొబ్బరికాయలు కొట్టి పూజలు ప్రారంభించడం జరిగింది. తారాచంద్ నాయక్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని మన సంప్రదాయ పండుగను ప్రతి ఒక్క బంజారా బిడ్డలు పాల్గొని ఈ తేజ్ ఉత్సవాలు 9 రోజుల పాటు కొనసాగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూతులు, మహిళలు, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీనగర్ కాలనీ ఆధ్వర్యంలో ఊర పండుగను ఘనంగా నిర్వహించారు. శ్రీనగర్ కాలనీలో ఊర పండుగ సందర్భంగా కాలనీవాసులు అందరూ కలిసి ప్రధాన కూడలి వద్ద మైసమ్మకు మొక్కులు చెల్లిస్తూ కొబ్బరికాయలు కొట్టి మేకపోతులను జడతకట్టి సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఊర పండుగను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అందరూ కలిసికట్టుగా నిర్వహించుకొని ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం వర్షాకాలంలో నీరు కలుషితం అవుతుంది, అందువలన అంటువ్యాధులు కలగకుండా ప్రజలు సంతోషంగా ఉండాలని, వర్షాలు పడి పంటలు బాగా పండి అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారికి మొక్కులు మొక్కుకున్నారు. అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ మీ పండుగ నిర్వహిస్తున్న సర్వ సమాజ్ కమిటీకి ధన్యవాదాలు తెలుపుతూ మన కాలనీవాసులు అందరూ కలిసి ప్రతి పండుగ రోజు సాంప్రదాయబద్ధంగా కలిసి నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అంకం లక్ష్మణ్, సెక్రటరీ జగదీష్, ట్రెజరర్ నారాయణ, ఇంకా కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ నగరంలో అత్యంత వైభవంగా ఊర పండుగ, అలరించిన పోతరాజుల విన్యాసాలు, పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు. నిజామాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో కేక్ కట్ చేసిన కాంగ్రెస్ నాయకులు. బోధన్ నియోజకవర్గంలో కేక్ కట్ చేసి పలు ఆలయాల్లో పూజలు చేసిన కాంగ్రెస్ నాయకులు. తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ పార్టీ వేగంగా కసరత్తు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు నరేందర్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, ప్రస్తుతం జలాశయంలోకి 27,680 క్యూసెక్కుల ఇన్ఫ్లో. నిజామాబాద్ నగరంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య సాగిన ఊర పండుగ, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సిపి సాయి చైతన్య. సంకష్ట చతుర్దశి సందర్భంగా గణపతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పెద్ద ఎత్తున హాజరై స్వామివారి అనుగ్రహం పొందిన భక్తులు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన అభిమానులు, కార్యకర్తలు. రుద్రూర్ మండల కేంద్రంలో వైభవంగా బోనాల పండుగ, హాజరై బోనమెత్తిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎంపీ బీబీ పాటిల్. నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో పందిపిల్లను పాతిపెట్టి గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకున్న గిరిజనులు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక పూజలు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. సుదర్శన్ రెడ్డి ప్రస్థానం ఆదర్శప్రాయమని కొనియాడిన ఎమ్మెల్యే. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన పర్యాటకులు. ఆదివారం సెలవు దినం కావడంతో సెల్ఫీలతో సందడి చేసిన పర్యాటకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.